హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్. నేను మీ వెంకట్. ఈరోజు అయితే నాతో పాటు రియాల్ట్రీ ఆక్సిజన్ సీఈఓ కమ్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు అయితే నాతో పాటు ఉన్నారనమాట. హీఈస్ ఏ రియల్ ఎస్టేట్ లెజెండరీ అవార్డు విన్నర్ కూడా. సో రియల్ ఎస్టేట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అని చెప్పి ఆయన రమ్మని చెప్పాను. సో నాతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ప్రభావతి అవార్డు చాలా బాగున్నారా? చాలా బాగుంది. మంచి మంచి అవార్డ్స్, మంచి మంచి మీటింగ్లు. ఎలా సార్? మాకు నేర్పించు కదా సార్ రియల్ ఎస్టేట్ గురించి. ఎవరికైనా తీసుకోవచ్చు. కొన్ని టిప్స్ నేర్పిస్తే ఈ యాంకరింగ్ అంతా పక్కన పెట్టేసి మేము కొంత సంపాదించుకుంటాం. కష్టే ఫలి. అంతేనా? కష్టపడితే నువ్వు ఏదనుకుంటే సాధిస్తాం. ఓకే. నువ్వు యంగ్స్టర్, నీకు ఇంకా బోల్డ్ లైఫ్ ఉంది. నాకు కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది. ఎన్నో కెరీర్ సాధించేసారు. బిగినింగ్ ఎన్నో సాధించేశారు. అంతా పైవాడి దయ, ప్రజల దయ, కస్టమర్లు, ప్రాపర్టీ ఓనర్లు వీళ్ళందరి వల్ల మనం చేయగలం. గ్రేట్ సార్. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చాలామంది ఏజెంట్స్గా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటే బాగుంటుంది? కొంతమంది వెంచర్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది విల్లా సేల్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది గ్రేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ సేల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది సార్? ఫస్ట్ ఈ సెగ్మెంటే కాదండి, ఏ సెగ్మెంట్ అయినా, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఫార్మా కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏ బిజినెస్ అయినా ఫోకస్ ఉండాలి. ఓకే. ఫోకస్ అంటే ఎట్లా ఉంటుంది? లేజర్ లైట్ ఫోకస్ అంటే ఒక గెద్ద ఉంటుంది పైన, ఈగల్ ఎంత హైట్లో ఎగురుతుందో మీకు తెలుసు. సముద్రంలో చేపని చూస్తుంది, అది అంత హైట్ నుండి వచ్చి తక్కువ అనేది వెళ్ళిపోతుంది. దట్స్ లేజర్ లైట్. ఆ ఫోకస్ ఉన్నట్టు పైకి వస్తాం. అది లేకపోతే కష్టం. 1 పాయింట్. రెండోది, సక్సెస్ అవ్వాలంటే ఓపిక ఉండాలి, పేషెన్స్. ఓకే. ఇవాళ మొదలు పెట్టగానే రేపు సక్సెస్ కాలేదు. అందుకని జనరల్గా నా ఛానల్లో, నా ఎపిసోడ్లో చెప్తానంటే OKT ఫార్ములా ఉంది. ఓపిక, కోరిక, తీరిక. OKT తీరిక. ఓకే. ఓపిక, కోరిక, తీరిక. ఈ మూడు లేకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు విన్ ది రేస్. ఓకే. మూడోది, డిసిప్లిన్ ఉండాలి, టైం కమిట్మెంట్, బాడీ లాంగ్వేజ్, డ్రెస్ యాటిట్యూడ్, డ్రెస్ అటైర్. ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లో షేవ్ చేసుకుంటారు, రబ్బర్ చెప్పులతో, బెల్ట్ లేకుంటే, టక్ లేకుంటే ఇదే వెళ్తారు. జులై తిరుగులు అంటారు కదా, బన్నీ వచ్చేస్తున్నారు జులై, అట్లా జులైగా అలా వెళ్ళకూడదు. ఈ రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ కూడా ఏ ప్రొఫెషన్కి తీసిపోదు. ఓకే. మా కంపెనీ రియల్ట్రీ ఆక్సిజన్ అనే కంపెనీ ఏదైతే ఉందో, దీని అప్లిఫ్టింగ్ ది బ్రోకర్స్ కమ్యూనిటీ మీద వర్క్ చేస్తున్నాం. అంటే ఒక బ్రోకర్ అంటే పనికిరానోడు కాదు, బ్రోకర్ అంటే కూడా ఒక విలువ ఉంది సమాజంలో. వాటి వల్ల ఎన్నో పనులు జరుగుతాయి, ఎంతోమందిని ప్రాపర్టీ ఓనర్స్ అమ్మిస్తున్నారు, కొనిపిస్తున్నారు. సో ప్రొఫెషనల్ ఒక 30 years బ్యాక్ వేరు, అన్ఆర్గనైజ్ సెక్టర్. ఇప్పుడు కూడా ఫుల్లీ ఆర్గనైజ్ అవ్వలేదు. అన్ఆర్గనైజ్డ్ నుండి ఆర్గనైజ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. టేక్ అనదర్ 10-20 years టు కమ్. వెస్ట్రన్ కంట్రీస్లో, అమెరికా కానీ, UK కానీ, మిగతా ఏ కంట్రీకి వెళ్ళినా ఏజెంట్, కన్సల్టెంట్, రియల్టర్ అని దండేసి నమస్తే వాడు, గార్లాండెడ్ జాబ్. ఓకే. మనం జాబుల కోసం పనిచేయం. నువ్వు వర్షాలు కానీ గోల్ ఉండాలి. ఇంకోటి మెయిన్ గోల్ ఉండాలి. గోల్ లేకపోతే వాడు ఎక్కడికి వెళ్తాడు? కోడిని కట్ చేసి, హెడ్ కట్ చేసి కింద పడేస్తే ఏమవుతుంది? కోడి. ఒక గోల్ పెట్టుకోవాలి. ఓకే. గోల్ పెట్టుకోవాలంటే జనరల్గా రియల్ ఎస్టేట్కి ఎందుకు వస్తుందంటే డబ్బు సంపాదించడానికి వస్తారు. అంతకుముందు అగ్రికల్చర్ ఫీల్డ్, ఆ తర్వాత ఫార్మా, మెడికల్, IT, లేటెస్ట్గా కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు ఇవన్నీ తలదన్ని రియల్ ఎస్టేట్. ప్రతి ఒక్కటి చూపు కూడా రియల్ ఎస్టేట్ వైపు ఉంది. మీరు ఎవరైనా బిలియనర్, మిలియనర్ ఇండియాలో ఉన్నాడు అంటే, లేదా వరల్డ్లో అంటే, ఆయనకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ కానీ, బరాక్ ఒబామా కానీ, వారన్ బుఫెట్ కానీ, మీరు ఏ పేర్లు చెప్పినా వాళ్ళకి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే. అది దాని తాలూకు ప్రత్యేకత. కోట్లు, లక్షలు సంపాదించడం ఊరికే కూర్చుంటే రాదు, చూస్తే రాదు, చేస్తే వస్తుంది అవుట్పుట్. సో గోల్లో పెట్టుకో. ఇది 2 రకాలు ఉంటాయి. జీవితం కావాలా, జీతం కావాలని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్కి వచ్చేవాళ్ళప్పుడు కూడా జీవితం కావాలని వస్తారు, జీతం కావాలని రారు. జీతం కావాలనేవాడు ఎంప్లాయీ, అంటే నీ బాస్ గోల్ కోసం నువ్వు వర్క్ చేస్తావు. జీవితం కావాలనుకుంటే మన గోల్ కోసం మనం వర్క్ చేసుకుంటాం. యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ దట్ ఆర్ దిస్. ఓకే. ఎవరైతే జీవితం కోసం ఇప్పుడు చాలామంది నేను చెప్తాను, నేను కూడా చిన్నప్పుడు చూసేవాడిని. ఒక హోటల్కి వెళ్ళాం అనుకో ఫ్యామిలీతో, ఫస్ట్ మనం ఏం చూస్తాం? మెనూ తీసి రేట్లు చూస్తాం, రైట్ సైడ్ చూస్తాం. అంటే ఈజ్ నాట్ హ్యాపీ, ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ వాట్ ది ఫ్యామిలీ వాంట్స్ ఆర్ సంథింగ్. అంటే అనేకమైన రీజన్స్ ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఆర్డర్ చేసిన తర్వాత బిల్ ఎంత అయిందంటే వాడు లగ్జరీ లైఫ్.
ఓకే. అంటే బిల్లుని చూడకుండా జస్ట్ ఆర్డర్ చెప్పుకునేవాడు. ఆర్డర్ చెప్పు, ఎందుకంటే వాటికి ఎంతైనా పర్లేదు, హ్మ్. నువ్వు ఇంత సంపాదించి తినడానికి లేదు ఏం ఉపయోగం. వేస్ట్ కదా! సో ఒక రియల్ ఎస్టేట్లోకి ఎందుకు వస్తుంటే లైఫ్ స్టైల్ మార్చుకుంటారు. హ్మ్. ఒక కారు, ఒక ఇల్లు, ఒక ఫ్లాట్, కోకాపేటలో ఉన్న బంజారాస్లో హ్మ్. అంత పొటెన్షియల్ ఉంది. సో ఇందాక నేను చెప్పిన ఫ్యాక్టర్స్తో పాటు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఓకే. జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, లీగల్ నాలెడ్జ్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, గవర్నమెంట్ పర్మిషన్స్, ఈ లీగల్ ఒపీనియన్, ఈసీ, లింక్ డాక్యుమెంట్స్, మ్యుటేషన్, ఇవన్నీ ఉంటే ఇవంతటితో పాటు హానెస్టీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఓకే. అది ఉండదు. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్లో ఎక్కువ సంపాదిస్తారు. ఇవాళ రాగానే రేపు సంపాదిరు. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కానీ వర్క్ చేస్తే యూ విల్ బికమ్ ఏ మిలియనర్. మిలియనర్ అయితే పక్కా అయిపోతారు. నెలకి 5 నుండి 10 లక్షలు సంపాదన. అంటే వీళ్ళు ప్రమోట్ చేసుకోవాలంటే ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటే బాగుంటుందంటారు? ప్రమోట్ అనేది ఆన్లైన్, ఆఫ్లైన్. ఆఫ్లైన్ అనేది కొద్ది తగ్గింది ఈ మధ్యకాలంలో, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ. ఆఫ్లైన్ స్పీడ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు సపోజ్ నేను 100 కస్టమర్ని కలవాలి, హ్మ్. ఈచ్ కస్టమర్ అపాయింట్మెంట్ రోజు ఇవ్వడు. అవును. సో నాకు 3 నెలలు 4 నెలలు, రోజు ఒక కస్టమర్ 3 నెలలు 4 నెలలు పడుతుంది. అవును. అదే మనం ఆన్లైన్ పడితే ఒకే స్ట్రోక్లో వెళ్ళిపోతుంది, ఒక సింగిల్ క్లిక్లో. హ్మ్. సో ఇప్పుడు జనాలు ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అప్గ్రేడ్ చేసుకోవట్లేదు నాలెడ్జ్. ఓకే. టెక్నికల్ నాలెడ్జ్ అంటే టెక్నాలజీని వాడేవాడు బాగా పైకి వస్తాడు. టెక్నాలజీ అంటే ఏంటి? వెబ్సైట్ ఉంది, హ్మ్. బ్లాగ్స్ ఉన్నాయి, గూగుల్ యాడ్ క్యాంపెయిన్ ఉంది, ఫేస్బుక్ క్యాంపెయిన్ ఉంది, ట్విట్టర్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇవన్నిట్లో అవగాహన ఉండాలి. మీకు లేకపోతే తప్పు లేదు, బట్ అది చేపించుకోవడం తప్పు. మీకు మీకు అన్నీ తెలియాలి, నేర్చుకుంటే వెల్ అండ్ గుడ్. ఓకే. ఒక 10,000 20,000 పడితే డిజిటల్ మార్కెటింగ్ నేర్పుతారు, బట్ ఎక్స్పర్టైజ్ కావాలి. ఓకే. వెబినార్స్, సెమినార్స్, మీటింగ్స్ అన్నీ పెట్టడానికి. Hmm. సో దానికి మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ని హైర్ చేసుకోవాలి. మీ కంపెనీ బట్టి ఒక మంచి వెబ్సైట్ ఉండాలి, మంచి విజిటింగ్ కార్డు ఉండాలి, మంచి ఆఫీస్ ఉండాలి, మంచి అడ్రస్ ఉండాలి, తర్వాత నీతో పాటు టీం ఉండాలి. ఎప్పుడు నువ్వు చేయలేవు కదా, హ్మ్. నువ్వు ఎవరు సిక్ అయ్యావు ఊరికి వెళ్ళు, అప్పుడు ఆల్టర్నేటివ్ కస్టమర్ అవి చూసుకుంటాడు అవన్నీ. హ్మ్. ఓకే. సో ఇవన్నీ కూడా. ఇంకోటి ముఖ్యంగా చాలామందికి కాంపిటీటర్స్ నాలెడ్జ్ ఉండదు. మన ప్రోడక్ట్ ఎట్లయినా నాలెడ్జ్ ఉంటుంది, కాంపిటీటర్స్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే లేదా కస్టమర్ ఏమంటాడంటే వచ్చి పలానా బిల్డర్ తక్కువకి ఇస్తున్నాడు అంటాడు. ఓకే. కానీ మన దగ్గర చూపించాలి ఈ బిల్డర్ ఎంత సార్ మాదే తక్కువ అని. అంత నాలెడ్జ్ ఉన్నట్టు డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. అండ్ కంటిన్యూ పర్సువేషన్, అంటే గివ్ అప్ అవ్వకూడదు, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండకూడదు. ఓకే. అంటే ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ చేస్తున్నాము, మన దగ్గర ఉన్నది ఏదైనా సరే, వెంచర్ కానీ ఏదైనా సరే మనం సేల్ చేయాలి అంటే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోమంటారు. డిజిటల్ మార్కెటింగ్ మిగతా కూడా ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ తక్కువ కాస్ట్లో ఎక్కువ కన్వర్షన్. లైక్ ఇప్పుడు మీరు చెప్పేది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్, అవన్నీ ట్విట్టర్, వీటి ద్వారా మనం ప్రమోషన్ చేసుకుంటే డెఫినెట్గా రీచ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ ది బెస్ట్ ఉంటుంది అంటారు అది. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పి చూస్తూ ఉంటారు. ఎంతోమంది లైక్ రియల్ ఎస్టేట్ చేయడం నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, డెవలప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి సార్ మాకు నేర్పించండి అని అంటే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని అప్రోచ్ డెఫినెట్గా ఉన్నాయండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఫ్రెషరా, ఎక్స్పీరియన్స్ ఎంత, ఏ సెగ్మెంట్లో ఎక్స్పీరియన్స్, దాన్ని బట్టి ఒక డిజైన్ చేసాం. 3-4 ప్రోగ్రామ్స్ డిజైన్ చేసాం. వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ నాకు ఫోన్ చేసి మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి చెప్తాం ఇది. సో ఆయనకి ఏ సూట్ అయితే తీసుకుంటే డెఫినెట్గా మన దగ్గర 25,000 మంది ట్రైన్ అయ్యారు. ఓకే. అందులో 80% సక్సెస్ ఉంది, 10-20% గివ్ అప్ ఇచ్చారు. 80% సక్సెస్ రేట్ ఉంది. సో అలాగే మీరు 1,00,000 సంపాదించుకుంటే ప్రణాళిక వేరు, 5 లక్షలు సంపాదించుకుంటే ప్రణాళిక వేరు, 10 లక్షలు నెలకి నేను చెప్పేది. సో అన్నిటికీ డిఫరెంట్ ప్లానింగ్ ఉన్నాయి. వీల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. మన దగ్గర స్పెషల్ మెథడ్స్ ఏంటంటే రోల్ ప్లే, కేస్ స్టడీస్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ ఇవి ఉంటాయి. థియరీ అనేది ఎవరైనా చెప్తారు, లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం మనం. ఎస్. సో చూసారు కదండి వీడియో. ఎవరైనా సరే డాక్టర్ నంది రామేశ్వరరావు గారిని కలవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి. డెఫినెట్గా తన అపాయింట్మెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని త్రూ మీరు రియల్ ఎస్టేట్ నేర్చుకోవచ్చు. అండ్ సేమ్ టైం ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు, మీకు ప్రమోషన్ కావాలి, మీ ప్లాట్ సేల్ చేయాలి లేదా మీ వెంచర్ సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఒక యూట్యూబ్ త్రూ కానీ, ఒక ఫేస్బుక్ కానీ, ఒక ఇన్స్టాగ్రామ్ త్రూ మీరు పబ్లిష్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆర్టీవీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. మా నుంచి కూడా మీ ప్లాట్ ఏది ఉన్నా సరే, మీ వెంచర్ ఏది ఉన్నా సరే మేము కూడా సేల్ చేపిస్తాం. మా నుంచి లైక్ మీ కాంటాక్ట్ నెంబరే పెట్టి మేము ప్రమోట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపించే నెంబర్ కాల్ చేయండి. డెఫినెట్గా విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.